రాజకీయంగా క్రైస్తవులు రాజకీయం చేసే హక్కు ఉందంటారా? హక్కు కాదు, క్రైస్తవుడికే హక్కు ఉంది. ఆ బలం ఉందంటారా? క్రైస్తవుడికే ఉంది. ఎందుకంటే నా దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలని విశ్వమంతటిని కలుగ చేసిన అధికారి. నా దేవుడు సర్వాధికారి. అంత అధికారం కలిగిన ఆ దేవుడు నాకు ఎప్పుడో ఇచ్చినాడు అధికారాన్ని. ఏలమన్నాడు భూమిని, మంచిది శాసించమన్నాడు. నాకు అధికారం లేదంటే నాకే కాదు, ప్రతి క్రైస్తవుడు, క్రీస్తు రక్షకుడుగా అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు, బైబిల్ పట్టిన ప్రతి క్రైస్తవుడు రాజకీయంలోకి రావచ్చు, శాసించటానికి, ఏలటానికి, అధికారం చేయటానికి, సింహాసనం మీద కాలేసుకుని కూర్చోటానికి దేవుడు క్రైస్తవుడికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎందుకు ఎంచుకున్నారు? జూబ్లీ హిల్స్లోనే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నానంటే, టీఆర్ఎస్ పుట్టింది ఎక్కడ, బీఆర్ఎస్ పుట్టింది ఎక్కడ? జూబ్లీ హిల్స్లోనే. జూబ్లీ హిల్స్లోనే పుట్టింది. టీడీపీ పుట్టింది ఎక్కడ? జూబ్లీ హిల్స్లోనే. వైసీపీ పుట్టింది ఎక్కడ? జూబ్లీ హిల్స్లోనే. ఈ పెద్ద పెద్ద లోకల్ పార్టీస్ అన్ని పుట్టింది అక్కడే. అక్కడ పుట్టిన వాళ్ళు పెద్దోళ్ళు అయినారు. సో చెప్పలేము ఈ రోజు నేను అక్కడే పుడుతున్నా. అలాగే అంటే నా రాజకీయ అరంగేట్రం జూబ్లీ హిల్స్లోనే. ఇప్పుడు నేను కూడా రేస్లో నిలబడ్డా. నేను కూడా వాళ్ళంతా వాడిని అవ్వాలా, వాళ్ళకంటే గొప్ప వాడిని అవ్వాలన్న ఆలోచన నాకుంది. ఆ కసి, ఆ అంబిషన్ లేకపోతే నేను అసలు ముందుకు వెళ్ళలేను కదా. ఖచ్చితంగా నువ్వు అన్నట్టుగా వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ అక్కడే ప్రారంభించబడి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాయి. కాకపోతే సరైన పరిపాలన చేయటం లేదు కాబట్టి నేను అక్కడే మొదలు పెడుతున్నా. మరి దేవుడిచ్చిన అవకాశం అనుకుంటా, శుభసూచకం అనుకుంటున్నారు. శుభసూచకం కావచ్చు, దేవుడిచ్చిన అవకాశం కావచ్చు. పార్టీలన్నీ అక్కడి నుంచే ప్రారంభించింది కాబట్టి ఒక మంచి స్థాయిలో ఉన్నాయి ఈరోజు. లీడింగ్ పార్టీగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అవును. సో నీ పార్టీ కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతుందని చెప్పి, అంతకంటే గొప్ప స్థాయికి వెళ్ళిపోవచ్చు నా దేవుడు అనుమతిస్తే. నా దేవుడు కృప చూపితే అంతకంటే గొప్ప స్థాయికి వెళ్తుంది. కొంతమంది పాస్టర్లు క్రైస్తవుల్ని చవటలను చేసేసి చేతగాని వాళ్ళ చేసేసి పెట్టేశారు. ఇప్పుడు అది కరెక్ట్ కాదు. యేసు ప్రభువుల వారు కూడా కొన్ని చోట్ల ప్రశ్నించాడు. ఆయన శిలువ శిక్షకు అప్పచెప్పబడినప్పుడు ఒక సైనికుడు వచ్చి చెంప మీద కొడితే, నన్ను ఎందుకు కొట్టావో, నాలో ఏదైనా తప్పుంటే నన్ను కొట్టు, నా తప్పు చూపించి కొట్టు అంటాడు. అంటే అన్యాయంగా చేయి వేసినప్పుడు యేసు ప్రభు కూడా ప్రశ్నించాడు. ఈరోజు క్రైస్తవుడు ప్రశ్నించడానికి నోరు లేవకుండా పాస్టర్లు చాలామంది మనం మౌనంగా ఉండాలని అణిచివేశారు. క్రైస్తవేతరులు కూడా పాస్టర్లని, సేవకుల్ని, క్రైస్తవులందరినీ అణిచివేశారు. అణిచివేయబడుతున్న క్రైస్తవులకి న్యాయం జరగాలంటే నాలాంటి యువకులు, నాలాంటి దేవునితో సంబంధం ఉన్న వాళ్ళు, నాలాంటి సేవ తెలిసిన వాళ్ళు రావాలి, రాజకీయంలో అడుగు పెట్టాలి. ఇప్పుడు క్రైస్తవుల కోసం మాత్రమే, ఖచ్చితంగా క్రైస్తవుల కోసం మాత్రమే అంటే, అలాగని మిగిలిన వాళ్ళని శత్రువులుగా చూస్తానా అంటే కాదు. అందరు నా వాళ్ళే. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్.